ఇంద్రకీలాద్రిపై ఘనంగా శాకాంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వివిధ రకాల ఆకుకూరలు, పళ్ళు, కూరగాయలతో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. మూల విరాట్తో పాటు ఆలయ ప్రాంగణం అంతా కూరగాయల అలంకరించారు. ఆషాఢ మాసంలో 3 రోజుల పాటు ప్రత్యేకంగా శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు అమ్మవారు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వివిధ రకాలైనటువంటి కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారు 3 రోజుల పాటు దర్శనమిస్తారు. ఈ శాకాంబరి ఉత్సవాలు కూడా పాడి పంటలు సమృద్ధిగా పండి వర్షాలు పడాలని ఈ శాకాంబరి ఉత్సవాలని గత కొన్ని ఏళ్లగా కూడా ఆలయంలో ఈ ఉత్సవాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో మనతో సీనా నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తేనండి. ఈరోజు శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా మన కళ్ళకు కనిపిస్తున్నాయి. వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కనిపిస్తున్నారు? ఇప్పటికీ కూడా ఎన్ని టన్నుల కూరగాయలు మన ఆలయానికి విరాళంగా వచ్చాయి? ఓం శ్రీ కనకదుర్గాయ నమః. మనకు నిన్న రాత్రి వరకు దాదాపు 24,000 కేజీలు అంటే 24 టన్నుల యొక్క కూరగాయలు వచ్చాయి. దాదాపు 8 రకాల కూరగాయలు వచ్చినాయి. ఇక్కడ మేజర్గా మనకు ఈ యొక్క మన శాకాంబరి ఉత్సవాల కోసం ఇయర్స్ టుగెదర్ వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు వస్తుంది, అమ్మవారికి ఎప్పుడు సమర్పిద్దామని చెప్పేసి రైతులు ప్రతి సంవత్సరం ఇచ్చే రైతులే కాకుండా వాళ్ళను చూసి మిగతా మార్కెట్ యార్డ్లో ఉండే వ్యాపారస్తులు కూడా మేము పంపిద్దామని చెప్పి, సో ఆ విధంగా ఈసారి ఎక్కువగా సంఖ్యలో మనకు కూరగాయలు రావడం జరిగింది. ఓన్లీ ఈ 3 రోజులు శాకాంబరి ఉత్సవాలలో భాగంగానే ఇక కదంబ ప్రసాదం కూడా అందిస్తాము. ముఖ్యంగా సేవాదారులు దాదాపుగా ప్రతి సంవత్సరం ఈ శాకాంబరి ఉత్సవాల్లో పనిచేసే సేవాదారులకైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందన్న ఉద్దేశంతో అందరినీ కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళందరికీ కూడా బ్రీఫింగ్ చేసిన తర్వాతనే మనం ఇక్కడ పెట్టడం జరిగింది. చెప్పండి, ఎలా అనిపిస్తుంది శాకాంబరి దేవి? చాలా బాగుంది. మొట్టమొదటి రోజు వచ్చాము, మేము కైకలూరు నుంచి వచ్చాము. మేము వికాస్ తరంగని చిన్నజీయర్ స్వామివారి శిష్యులం. అమ్మవారికి ప్రతి సంవత్సరం తీసుకొస్తాం. సారీ లడ్డూలు, మైసూరు పాకం, చలిమిడి, వస్త్రాలు, పసుపు, కుంకుమ, వడి బియ్యం అన్నీ పట్టుకొచ్చాం అనమాట. అమ్మవారికి అన్ని పట్టుకొచ్చాం. కదంబ ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తూ ఉంటారు. అలాగే వారాహి నవరాత్రులు, ఇక్కడ ఉన్నటువంటి శాకాంబరి ఉత్సవాలు, ఆషాఢం శారీతో అయితే మాత్రం ఇంద్రకీలాద్రి ప్రాంగణం అంతా కూడా అంగరంగ వైభవంగా అయితే మాత్రం కొనసాగుతూ ఉంది. మరో 2 రోజుల పాటు ఈ శాకాంబరి ఉత్సవాలు కూడా జరగనున్నాయి. కెమెరా పర్సన్ గణేష్ తోలీలా, ఏబీ ఆంధ్రజ్యోతి, ఇంద్రకీలాద్రి నుండి.